హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే నాగుల పంచమి రోజు వీడియో అన్నమాట. నేను కొంచెం లేట్ అప్లోడ్ చేస్తున్నా అన్నమాట. ఈ వీడియోలో మేము నాగుల పంచమి ఎట్లా జరుపుకుంటాం, పూజా విధానం ఏందన్నది అయితే క్లియర్గా చెప్తాను. శ్రావణ మాసంలో 5వ రోజు అయితే ఈ నాగుల పంచమిని అయితే జరుపుకుంటారు. ఈ పంచమిని గరుడ పంచమి అని కూడా పిలుస్తారు. నాగుల పంచమి మంగళవారం ఒకే రోజు వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు. ప్రతి ఒక్కరైతే పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ రోజు పూజా విధానం అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా జరుపుకుంటారు. కొందరు దగ్గరలో ఉన్న టెంపుల్స్లోకి వెళ్ళి పుట్టలో అయితే పాలు పోస్తారు. అండ్ పల్లెటూళ్ళలో చూసినట్టయితే చేన్లో ఉన్న పుట్టల్లోకి వెళ్ళి అయితే పాలు పోస్తారు. అక్కడ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేమైతే మా చేనులో ఉన్న పుట్టలో అయితే ఎప్పటికీ చిన్నప్పుడు పాలు పోసే వాళ్ళం అన్నమాట. ఇప్పుడైతే మాకు దగ్గరలో ఉన్న బ్రహ్మంగారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి బ్రహ్మంగారి టెంపుల్ వెనకాలైతే పుట్ట ఉంది. సో ఆ పుట్టకైతే పూజ చేసి వస్తాము. ఫస్ట్ డే నేనైతే పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఒక బాక్స్లో అయితే వేసుకొని అయితే ఏం మర్చిపోకుండా అయితే వెళ్ళినన్నమాట. పండగ రోజు పొద్దున్నే లేచి తల స్నానం అయితే చేసి ఇంట్లో దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా ఇంట్లో మాత్రం దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో. మేమైతే మన నాగుల పంచమి రోజు తల దువ్వుకో కూరగాయలు అయితే అసలే కట్ చేయమన్నమాట. మరి వంట ఎట్లా చేస్తారో అంటే ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాం. లేదు వీలు కాలేదు అనుకుంటే నార్మల్గా ఇక ఒకరోజు అడ్జస్ట్ అయిపోవడమే. నేనైతే స్వామివారి కోసం అయితే ఇక్కడ వస్త్రం అయితే ప్రిపేర్ చేస్తున్నా అన్నమాట. ఈరోజు అయితే టెంపుల్కి వెళ్ళి జోడు నాగులకు అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఏదన్నా సర్పదోషాలు ఉన్నా, సంతాన సమస్యలు ఉన్నా కూడా ఈజీగా అయితే సాల్వ్ అయిపోతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో మా ఆయన కూడా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నారన్నమాట. ఇంట్లో మేమందరం కలిసి అయితే దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళినామన్నమాట. నాగుల పంచమి అనేది అందరూ జరుపుకోరు. కొన్ని ఇళ్లలో ఆనవాయితీ ఉంటుంది కదా, సో వాళ్ళు మాత్రమే జరుపుకుంటారు. పుట్టలో పాలు మాత్రమే వేస్తారు. లేని వాళ్ళైతే ఇంట్లో దీపారాధన మాత్రమే చేసుకుంటారు. సో ఫైనల్గా మేమైతే పుట్ట దగ్గరికి వచ్చేసినాం అన్నమాట. చాలా రష్ ఉంది ఇంత మార్నింగ్ అయినా కూడా. నేనైతే స్వామివారికి నైవేద్యంగా అయితే 3 రకాల పేలాలను అయితే ప్రిపేర్ చేసిన. ఫస్ట్ అయితే జొన్నలు, శనగలు అండ్ పుట్నాలు అయితే స్వామివారి కోసం అయితే చేశాను. ఎవ్రీ ఇయర్ మేమైతే ఇలా పేలాలు 5 లేదా 3 రకాలుగా అయితే ప్రిపేర్ చేస్తాము. మా అత్తమ్మ వాళ్ళైతే దేవుడికి నైవేద్యం వండి 2-3 టైప్స్ ఆఫ్ కర్రీస్తో అయితే నైవేద్యం వండుతారు అన్నమాట. అండ్ అరిసెలు కూడా చేసి నైవేద్యంగా చూపిస్తారు. నాకు అంత ప్రాసెస్ చేయడం రాదు, అంత టైం కూడా లేదు. సో నేనైతే ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్యామిలీ అందరూ పుట్టలో పాలు వేయాలి. తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి మేమైతే మళ్ళీ టెంపుల్కి అయితే బయలుదేరినాం అన్నమాట. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. చెప్పాను కదా ఇంతకు ముందే జోడు నాగులకు అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని. చూడండి ఇక్కడ మనకు 2 నాగులు కలిసి అయితే కనిపిస్తున్నాయి కదా. సో వాటికి పాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదే టెంపుల్లో అయితే దుర్గమ్మ తల్లి ఉందన్నమాట. అమ్మవారికి అర్చన జరుగుతుంది. ఇక్కడే సీతారామచంద్ర స్వామి కూడా ఉన్నారు. ఇదైతే వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అన్నమాట. హనుమాన్, నవగ్రహాలు చాలా ఇలా ఉన్నాయి. టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అయితే ఉన్నారన్నమాట. చక్కగా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.